గుత్తి వంకాయ ఇంత ఈజీగా ఎప్పుడైనా చేశారా? 2 నిమిషాల్లో రెడీ అవుతుంది. చూసేయండి. ముందుగా గుత్తి వంకాయలను తీసుకుని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. పూర్తిగా కట్ కాకుండా జాగ్రత్తగా కట్ చేయండి. ఇప్పుడొక కడాయిలో సరిపడినంత నూనె వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. తరువాత మసాలా రెడీ చేసుకోవాలి. మసాలా కోసం కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనం కట్ చేసిన వంకాయలను నూనెలో వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకు నూనె బాగా పట్టేలా తిప్పుతూ ఉండాలి. లో ఫ్లేమ్ మీద మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. అప్పుడు వంకాయలు సమంగా ఉడుకుతాయి. బాగా కలిపాక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. ఉప్పు వేయడం వల్ల వంకాయలు తొందరగా వేగుతాయి. తర్వాత కొంచెం పసుపు వేసి మళ్ళీ బాగా కలపాలి. వంకాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యాక ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే ఆయిల్లో మసాలా ముద్ద వేసి బాగా కలపాలి. ఈ మసాలాలో కొబ్బరి, నువ్వులు ఉన్నాయి కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం నీళ్లు వేసి దగ్గర పడనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చినప్పుడు మసాలా రెడీ అయిందని అర్థం. ఇప్పుడు వంకాయలు వేసి బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. తింటే మీకు చికెన్ కర్రీ తిన్నట్టు ఫీలింగొస్తుంది. రైస్తో అయినా చపాతీతో అయినా చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చివరగా అమీనా మ్యాజిక్ కిచెన్ని ఫాలో అవ్వండి.